Hello friends, welcome back to my channel Aditya Prabhakar. In present అయితే Colon electric vehicles manufacturing unit లో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ మీరు చూస్తుంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అండ్ వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, టోటల్ డీటెయిల్స్ అయితే మనం ఆడుకున్నాము. సో ఈ వీడియో అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యూచర్ పైన కాలాన్ ఎటువంటి హోప్ తో ఉంది, సో ఇప్పటిదాకా జరిగిన ప్రయాణం ఎలా జరిగింది, వాటి యొక్క డీటెయిల్స్ ప్రెసెంట్ మనం ఎండి గారు ఉన్నారు అండ్ ఈడీ గారు కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి టోటల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఏం జరుగుతోంది అటువంటి డీటెయిల్స్ అని మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ లో మన ఎండి గారు ఉన్నారు, ఆళ్ళ సురేష్ బాబు గారు, అండ్ రైట్ లో ఈ కంపెనీ యొక్క ఈడీ గారు ఉన్నారు, రత్నారావు గాండ్ల గారు. సార్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఎలా ఉందంటారు? ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ అయితే ఇప్పుడు బాగుందండి. ఇది ఫీల్డ్ బాగుంది. ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఈవీ మీద ఆధారపడుతుంది మొత్తం ఫీల్డ్ అంతా కూడా. కాకపోతే తర్వాత ఈ బ్యాటరీయా, లేకపోతే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్సా, లేకపోతే లిథియం అయానా, లేకపోతే ఎల్ఎపియా, లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీసా, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఫ్యూయల్ సెల్సా అనేది అయ్యేమన్నా బ్యాటరీకి సంబంధించిన ఏమైనా మారొచ్చామనో, బట్ ఎలక్ట్రిక్ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా అయితే అది కంటిన్యూస్ ఫీల్డ్. ఇది మంచి ఫ్యూచర్. రాబోయేదంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా, ట్రావెలింగ్కి వాడే వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు పెట్రోల్ రేట్లు చూసుకుంటే గత 3 ఏళ్ల క్రితం ఒకేసారి మనకి 85 రూపాయల నుంచి 110 రూపాయల దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది సార్. సో ఈ 3 ఏళ్లలో అది పెరగడం తగ్గడం ఏం జరగలేదు. సో ఇప్పుడు అలాగే స్టాగ్నెంట్గా ఉంది. రేపు పొద్దున ప్రభుత్వం మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ పెట్రోల్ రేట్లు పెరిగితే మనకి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ అందుకునే అవకాశం ఉంది కదా? డెఫినెట్గా ఉందండి. అదే ఫ్యూచర్ మొత్తం ఈవీ మీదే ఉంటుందండి. ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే ఉంటుంది, అది మాత్రం నో డౌట్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, పెట్రోల్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క లైఫ్ అనేది మనం అనుకోకుండానే వేరే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. సో వేరే దానిపైన డిపెండ్ అయిన మార్కెట్. సో ఈ వొలటాలిటీ మీకు ఏమైనా ఫేస్ అయ్యారా మీరు? అంటే వొలటైల్ మార్కెట్లోకి మీరు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదండి. ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫీల్డ్ ఏదైనా సక్సెస్ అవ్వాలంటే అందులో చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టంగానే పరిగెత్తలేడు కదా. సో అతను పిల్లవాడు పుట్టాలి, దోకాలి, మోకాలు దెబ్బలు తగులుతాయి, ప్లస్ నడుస్తాడు, ఆ తర్వాత పరిగెత్తాడు. ఇవన్నీ చాలా స్టేజెస్ ఉంటాయి. అలాగే పెట్రోల్ వెహికల్స్ కూడా ఫస్ట్లో పెట్రోల్ వెహికల్స్ డిజైన్ చేసి డెవలప్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాలిపోవటాలు, మనుషులు ఇదైపోవటాలు, చాలా రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. ఏది ఆల్మోస్ట్ 100 years ఆర్ 150 years బ్యాక్ ఎప్పుడైతే పెట్రోల్ వెహికల్స్ డిజైన్ చేశారో అప్పుడు చాలా నష్టాలు ఘోరాలు జరిగాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవీలో కూడా కొన్ని జరుగుతాయి, చిన్నవి అనేవి జరుగుతాయి. అంత లెవెల్లో కాకపోయినా కొంత లెవెల్లో జరుగుతాయి. బట్ దట్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఫర్ ద ఫీల్డ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ చేస్తుంది, ఇండస్ట్రీస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఈ పార్ట్స్ కానీ వెహికల్స్ కానీ అన్నీ ఇక్కడే తయారు చేసే విధంగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ విధంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా దానివల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల 2 మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయండి కంపేరింగ్ విత్ పెట్రోల్ వెహికల్స్. పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే 2 మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి సేవింగ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్, 2 పొల్యూషన్. ఈ పొల్యూషన్ విషయంలోకి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా బెటర్. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్, మీకు కొన్ని లక్షల కోట్లు సంవత్సరానికి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసి అదంతా చేస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అయితే కనుక అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అదంతా కానీ ఇంకా ఈ ఈవీ మీద కానీ లేకపోతే ఇంకా వేరే వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే నేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా చాలా అన్ని రకాలుగా జరుగుతుంది. సార్, సడన్గా ఇప్పుడు ఏవైతే పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ కనుక షిఫ్ట్ అయితే ఆ డిమాండ్, ఎలక్ట్రిసిటీ డిమాండ్ని ఇండియా తట్టుకోగలదా? ఎస్, డెఫినెట్లీ తట్టుకోకూడదండి. అది దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ చాలామంది డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మేము ఒక 1000 వెహికల్స్ మేము తయారు చేయగలిగే ఉన్నాం అనుకోండి. రేపొద్దున అది కాస్త 10,000 వెహికల్స్కి వెళ్ళింది అనుకోండి. సో ఈ ప్రెమిసెస్ కాకపోతే ఇంకో ప్రెమిసెస్ తీసుకుంటాం. బట్ వితిన్ 2-3 monthsలో మేము వీ కెన్ గేర్ అప్ టు దట్ లెవెల్ అనమాట. సప్లై అండ్ డిమాండ్. ఎస్, డిమాండ్ని బట్టి వీ కెన్ ఇంక్రీజ్ ద సప్లై. ఓకే. ఎస్. అండ్ ఇప్పుడు ఏవైతే కాలాన్ ఇండస్ట్రీలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రైసింగ్ చెప్తున్నారు కదా సార్, ఈ ప్రైసింగ్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? అంటే మీరు చెప్పే బేసిక్ ప్రైస్ ఏవైతే 47,000 నుంచి వెహికల్స్ ఉన్నాయంటున్నారు. సో ఇవి మనకి చేతికి వచ్చేసరికి ఒక 2 lakh
అక్కడ దాకా ఉన్నాయి కదా సార్. ఆ. ఈ ప్రైసింగ్ ఏదైతే ఉందో మీరు మార్కెట్కి సంబంధించిన రెడీగా ఉన్నారా సార్? మేము ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఈ 4 monthsలో ఆల్మోస్ట్ ఒక 40 members డీలర్స్ని అపాయింట్ చేయగలిగాం. వెహికల్స్ కూడా ఇస్తున్నాం ఫీల్డ్లో. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వితిన్ 24 hours మేము సర్వీస్ ఇస్తున్నాం. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ ఫర్ ద సర్వీస్. అది దట్ ఈజ్ అవర్ మెయిన్ స్ట్రెంగ్త్ అండి. సర్వీస్ వితిన్ 24 hours ఇవ్వటం అనేది మా స్ట్రెంగ్త్. సో అది మేము ఎలక్ట్రిక్ వెహికల్స్తోనే ఈ ఫీల్డ్లోకి రాలేదు. మేము ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో we have extended our manufacturing activity to electric vehicles. That's only the thing. Otherwise our industry is there in the manufacturing for electronic instruments. సార్ ఇప్పుడు రాబోయే డీలర్స్కి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎందుకంటే కొన్ని వేరే కంపెనీస్ ఉన్నాయి, మేము 60,000కి ఇస్తాం 70,000కి ఇస్తాం అని చెప్పి ఒక అసత్య ప్రచారాలు లేదా అసత్య వాగ్దానాలు ఇస్తున్నారు సార్. సో ఏవైతే ఆ డిమాండ్ని లేదా ఆ ప్రామిసెస్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? రేపు పొద్దున్న రాబోయే డీలర్స్కి మీరు ఏ రకమైన బలం ఇస్తున్నారు? సంతోషం అండి. మీరు యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏ విభాగంలోకి వెళ్ళినా, ఏ సేల్స్లోకి వెళ్ళినా అతి చౌకైనది కూడా ఉంటుంది, తర్వాత నాణ్యత కలిగేది ఉంటుంది, డ్యూరబిలిటీ అండ్ సర్వీస్. యాక్చువల్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే సేల్స్కి మార్కెటింగ్కి తేడా తెలియదు. వాట్ ఈజ్ ఏ సేల్స్? ఒక వాటర్ బాటిల్ అమ్మితే సేల్స్, ఒక టీవీ అమ్మితే మార్కెటింగ్. సేల్స్కి మార్కెటింగ్ ఆ డిఫరెన్స్ ఉంటుందండి. వీఆర్ మార్కెటింగ్ అవర్ ప్రోడక్ట్, వీఆర్ నాట్ సెల్లింగ్. జస్ట్ అమ్మేసి ఇక్కడ దులుపుకోవడానికి కాదు. ఎందుకంటే మీరు మా ఇండస్ట్రీ కూడా చూశారు. ఇది 25 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది చెర్లపల్లిలో. వీ హ్యావ్ అవర్ ఓన్ ల్యాండ్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ది పాస్ట్ 25 years అనమాట. సో ఇదొకటే కాదు, మాకు 10 types ఆఫ్ బిజినెస్ ఎలక్ట్రానిక్స్లో ఉంది. మా ఎండీ గారు ఆళ్ళ సురేష్ బాబు గారు ఆల్రెడీ ఈయన ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. సో కస్టమర్కి మేము ఇచ్చేదంటే ఒకసారి మేము ఏమన్నంటే ప్రతి వ్యక్తిని వీలైతే వచ్చి ఫ్యాక్టరీ చూడమంటున్నాం. మేము చాసిస్ దగ్గర నుంచి ఇక్కడే తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి 7 models, 4 లో స్పీడ్, 3 హై స్పీడ్ వచ్చినాయి. ఇంకొక 3 models కూడా మేము అతి త్వరలో తీసుకురాబోతున్నాం. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే డీలర్కి ఏ విధంగా సార్ మీరు అన్నట్లు అతి చౌకగా కూడా అడ్వర్టైజ్మెంట్లో ఏ ఫేస్బుక్ చూసినా కూడా ఉంటుంది. బట్ అవన్నీ చూసిన తర్వాత కానీ అర్థం కావు. ఇక్కడ ఏంటంటే నేను కూడా ఒక 6 నెలలు గత సంవత్సరం ముందు నేను సర్వే చేశానండి. రోడ్డు మీద తిరిగి సర్వే చేశాను విత్ మెకానిక్స్ కానీ ఈవీ డీలర్స్, ముఖ్యంగా ఈవీ డీలర్స్ అందరినీ కలిశాను. వాళ్ళంతా కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు మాతో ఉండకూడదని ఉద్దేశిస్తే మేము మా ఎండీ గారు చెప్పినట్టు సర్వీస్కి ప్రధాన పాత్ర, మ్యానుఫ్యాక్చరింగే కాదు సర్వీస్కి కూడా ప్రధాన పాత్ర ఇచ్చి మేము వితిన్ 24 hours తెలుగు స్టేట్స్లోనూ, సౌత్ ఇండియాలో 48 hours, ఫ్రమ్ కన్యాకుమారి కాశ్మీర్ అంటే పాన్ ఇండియా 72 hours మేము సర్వీస్ ఇస్తున్నాం. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కూడా పంపిస్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడు వరకు మా డీలర్స్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ us. సార్ అంటే నేను కొంతమంది ఈవీ డీలర్స్ని చూశాను. అంటే ఈవీ ఎప్పుడైతే బూమ్ 2021-22 ఆ టైంలో వచ్చిందో ఈ భూమిలో చాలామంది ఉద్యోగాలు మానేసి వాళ్ళున్న దాచుకున్న డబ్బులతో తెలియకుండా కొన్ని బ్రాండ్స్కి వాళ్ళు డబ్బులు కట్టేసి వాళ్ళు డీలర్షిప్లు తెచ్చుకున్న తర్వాత అనుకున్నంత స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడు కాకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ లాస్ని బేర్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు 0 సెక్యూరిటీ డిపాజిట్ అంటున్నారు. ఓ రకంగా ఇది వాళ్ళకి ధైర్యమే సార్. సో రేపొద్దున వాళ్ళు నిలబడడానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? వెరీ గుడ్ అండి. అంటే మేము ఇప్పుడు డీలర్స్ ఇప్పుడు నా సర్వేలో కూడా 6 months సర్వేలో పాన్ ఇండియా దాంట్లో కూడా ఇలా మీరు అన్నట్లు చాలామంది భయపడి వెళ్ళిపోయారండి. ఎందుకంటే మెయిన్ సర్వీస్ లేదు. ఒక బ్యాటరీ వాళ్ళ మెయిన్ హార్ట్ ఆఫ్ ది వెహికల్ ఇస్ బ్యాటరీ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల కస్టమర్ ఎన్ని రోజులు ఆగలుగుతాడు. అందుకనే మేము ఆల్రెడీ మా కొరియర్ సర్వీస్ కానీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో ప్రతి కాంపోనెంట్ ఇంక్లూడింగ్ బ్యాటరీ మేము ఇవ్వగలుగుతున్నాం. 2 ఈ డీలర్ విషయంలోకి వచ్చేసరికి వెరీ వెరీ హ్యాపీ అండి సార్. అంటే నెక్స్ట్ బ్యాటరీ ట్రాన్స్పోర్టేషన్ గురించి మీరు చిన్న టాపిక్ మాట్లాడారు. సో ఇప్పుడు ఈ కొరియర్ సర్వీసెస్లో బ్యాటరీని మ్యాక్సిమం అలో చేయరు కదా. సో కానీ ఇప్పుడు మేము వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అండి. ఇంతవరకు బ్యాటరీ అయితే మేము 3 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం. బ్యాటరీ ఇచ్చే అవకాశం రాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళు బ్యాటరీ మార్చుకొని ఇంకా హై అంటే కెపాసిటీ పెంచుకోవాలన్నప్పుడు మాత్రం మారుస్తామంటే వీ హ్యావ్ ఎవరీ ఫెసిలిటీ అండి. బ్యాటరీ తీసుకునే కొరియర్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా మేము పంపిస్తాం. మీరన్న ప్రశ్నలోనే ఇప్పుడు చాలామంది డిపాజిట్ కట్టించుకున్నారు. మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ ఈవీ కంపెనీస్ డీలర్షిప్ ఇచ్చేటప్పుడు డిపాజిట్ కలెక్ట్ చేశారు. తర్వాత కూడా ఎక్కడో ఢిల్లీలో ఉంటారు సార్. అంటే నాకు తెలుసు, అవి చూశాను నేను. ఢిల్లీ ఫరీదాబాద్ ఏరియాలో ఎక్కడో ఉంటారు.
వాళ్ళు యాక్చువల్లీ నిజంగా వాళ్ళు అక్కడ ఉండరు సార్. జస్ట్ చిన్న గొడవన్ ఉంటుంది. ఆ గొడవను పెట్టుకుని మనం నోరు తిరగని పేరు పెట్టుకుని వాళ్ళ దగ్గర తీసుకుని వెహికల్స్ డీలర్షిప్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు సార్, అంతే. వాస్తవం అండి మీరు చెప్పింది. అందుకనే మేము ఏం చేసామంటే ఎక్కువ మందిని ఈ ఈవీలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన డిపాజిట్ ఏమీ లేకుండా జీరో డిపాజిట్ అండి, జీరో సెక్యూరిటీ, మాకే సెక్యూరిటీ అవసరం, బికాస్ దే ఆర్ పర్చేసింగ్ అవర్ వెహికల్స్. సో వీఆర్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్, దీంతో పాటుగా మేము మన వాళ్ళ యొక్క డీలర్ యొక్క మెకానిక్ని ఇక్కడ మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. అట్లా వాళ్ళ సేల్స్ పీపుల్ వస్తే ఎలా వెహికల్ గురించి టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఇస్తున్నాం. సో ఒక డీలర్ కావాల్సినటువంటి ఫుల్ సపోర్ట్ మేము ఇస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు వాడే బ్యాటరీ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, సో తక్కువలో ధరలో కావాలనుకున్నప్పుడు మీరు గ్రాఫైన్ బ్యాటరీ అందిస్తున్నారు. అండ్ కొంచెం కస్టమర్ కనుక భరిస్తాను అనుకుంటే కనుక ఎల్ఎఫ్పి ఇస్తున్నారు, లిథియం ఫెరోఫాస్ఫేట్. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు దాకా మనకి వెహికల్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ మార్కెట్లో. ఈ పాడైపోయిన బ్యాటరీస్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు వేరే కంపెనీస్ వాళ్ళు తీసుకుని బ్యాటరీ సపోర్ట్ లేకుండా మూసేసిన కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు బ్యాటరీస్ అందివ్వగలరా? ఆర్డర్ పైన మంచి ప్రశ్న అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. విషయం ఏంటంటే మేము ఒక సెల్లే ఇంపోర్ట్ చేస్తాం తప్ప బ్యాటరీ మేమే చేస్తామండి. బ్యాటరీ కూడా AIS 156 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ బ్యాటరీసే మేము వాడతాం. అసలు మా మోడల్ మేము LFP అండి, ఈ లిథియం ఫెర్రోఫాస్ఫేట్ సెల్స్నే వాడతాము. బ్యాటరీస్ మేము మా వెహికల్స్కి అనుగుణంగా మేము తయారు చేసుకుంటాం విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఎకానమీ కావాలన్న వాళ్ళకి గ్రఫీన్ ఇస్తున్నాం తప్ప మేము మెయిన్ మోటో LFPలో కూడా A గ్రేడ్ సెల్స్ వాడతామండి. నెంబర్ 2, మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరికైనా సరే ఏ OEM, సపోజ్ వాళ్ళు OEMs ఉన్నటువంటి వెహికల్స్ తయారు చేసుకుంటారు లేదా ఇంపోర్ట్ చేసుకుంటున్నా కానీ బ్యాటరీస్ ఇవ్వాలని కూడా పాన్ ఇండియా వీ కెన్ సెల్ బ్యాటరీస్. అండ్ మీరు సేల్ చేసే బ్యాటరీస్ కూడా అదే వ్యారంటీ ఉంటాయా సార్? ఖచ్చితంగానండి. మేము ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఆ బ్యాటరీకి ఖచ్చితంగా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు ఖచ్చితంగా మేము గ్యారంటీ వారంటీ ఇస్తున్నాం. సెల్ పోతే ఆటోమేటిక్ సెల్ రిపేర్ చేస్తాం. మరి లేటెస్ట్ BMS సిస్టమ్ని అప్లై చేస్తున్నాం బ్యాటరీస్లో. ఒకవేళ సెల్ ఏదోనో కారణాల వల్ల బ్యాటరీ కన్నా పనిచేసి విత్ ఇన్ 3 years కొత్త బ్యాటరీ ఇవ్వడానికి మేము ఆల్రెడీ మా డీలర్స్ చెప్పాము, మేము ఇస్తున్నాం కూడా. సార్ ఈ ప్రశ్న మీకు సార్. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్ పైన ట్యాక్స్ మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్ పైన ట్యాక్స్ ఉండేది కాదు, మళ్ళీ 2-3 నెలలు పెట్టారు. అది మళ్ళీ June 7th దాకా ఉంది సార్ ఎలక్ట్రిక్ వెహికల్ పైన ట్యాక్స్, అంటే లేకుండా ఉంది. సో రేపు పొద్దున వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ పైన ట్యాక్స్ పెడితే సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది అంటారు? అంటే కొంచెం అయితే ఉండొచ్చు కానీ బట్ అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఏదైనా ఒక 5-10% అలా ఉండొచ్చు. బట్ అంత మనం డిస్కస్ చేసేంత లెవెల్ అయితే ఉండదు. ఒక 5-10% అలా ఉండొచ్చు. బట్ అది కూడా ఎక్కువేం కాదు. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు 5% ఉండేది ట్యాక్స్. ఏపీ గవర్నమెంట్ మాత్రం 12 అయితే చేసింది, మళ్ళీ 5కి పెట్టారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 0 సార్, ఇప్పుడు 0%. ఓకే. సో అది అంత పెద్ద ప్రాబ్లం ఉండదండి దానికి అంత. సో అంటే ఆల్రెడీ వాళ్ళకి వేరే పెట్రోల్ వెహికల్ మీద అయితే ఆల్మోస్ట్ 28% ఎంతో కడుతున్నారు వాళ్ళు. అవును సార్. సో బట్ అంత మనకు అంత ప్రాబ్లం ఏం కాదండి అది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో మీరు వచ్చారు కదా, మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఒక ఇండస్ట్రీ పెట్టడం అంటే అంత ఆషామాషి కాదండి. ట్రేడింగ్ కొంతమంది ఇప్పటివరకు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అది చాలామంది ఇనిషియల్ పీరియడ్లో అంటే ఈ ఫీల్డ్ ఇంట్రొడ్యూస్ అయిన ఇనిషియల్ పీరియడ్లో చాలామంది వాళ్ళు దాచుకుని డబ్బులు తీసుకొచ్చి పెట్టారు అది ఇదని. వాళ్ళు అప్పుడు చేసింది ఏంటంటే, అప్పుడు చేసిన మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా ట్రేడింగ్ చేశారు. వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి ట్రేడింగ్ చేశారు వాళ్ళు. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఆ ట్రేడింగ్ చేసే వ్యక్తులకి నాలెడ్జ్ ఉండదు, టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నాలెడ్జ్ ఉండదు. మూడోది సర్వీస్ వచ్చినప్పుడు పార్ట్స్ దొరకవు. అందువలన ఈ 3 ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వలేకపోయేటప్పటికీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి డీలర్షిప్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బందులు పడి క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మా విషయంలోకి వచ్చేటప్పటికి మేము ఇందాక మీకు చాలాసార్లు కూడా నేను రిపీటెడ్గా చెప్పడం జరిగింది, ఎలక్ట్రిక్ వెహికల్స్తో మేము ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళం కాదు. మేము ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం. మేము ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, సమ్ అదర్ డివైజెస్, ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసి వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆ విషయంతో మేమేంటంటే ఇది మాకు చాలా ఈజీనే, అలా అని చెప్పేసి కేక్ వాక్ అయితే కాదు. సో ఇందులో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, డిపార్ట్మెంట్స్ మేనేజ్ చేయడంలో కానీ, ముఖ్యంగా R&D సపోర్ట్ ఉండాలి. R&D సపోర్ట్ ఉంది మాకు. హార్డ్వేరు, సాఫ్ట్వేరు,
ప్లస్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సపోర్ట్ ఉంది. మాకు ఇన్హౌస్ టీమ్స్ ఉన్నాయి దీనికోసం. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 1 year మేము దీని మీద వర్క్ చేసి డెవలప్ చేసి వెహికల్స్ని తయారు చేసి అప్రూవల్స్ తీసుకొని మార్కెటింగ్ స్టార్ట్ చేసాం మేము. సార్ అంటే మొత్తం ఒక ఇన్హౌస్లో మీరు సొంత ఏరియాలో మీరు చెప్పే ఫ్యాబ్రికేషన్ యూనిట్ని మెయింటైన్ చేయడం కానీ ఇంతమంది స్టాఫ్ మెయింటైన్ చేయడం కానీ దట్స్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ సార్. వీ హోప్ మీరు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఎస్ వీ హ్యావ్ గుడ్ డెఫినెట్లీ వీ హ్యావ్ గుడ్ ప్లానింగ్ అండి. మేము ఆల్రెడీ అన్ని సెగ్మెంట్స్ ఇప్పుడు మా షోరూమ్కి వచ్చిన కస్టమరు అతను మీ దగ్గర సైకిల్ లేదండి, ఎలక్ట్రిక్ సైకిల్ లేదు, లేకపోతే స్కూటర్ లేదు, లేకపోతే లోడర్ వెహికల్ లేదు, లేకపోతే బైక్లో స్పోర్ట్స్ వెహికల్ లేదు, లేకపోతే ప్యాసింజర్ వెహికల్లో మన 3-wheeler ప్యాసింజర్ వెహికల్ లేదు, లేకపోతే లోడర్ వెహికల్ లేదు అని మేము చెప్పించుకోదలుచుకోలేదు. అందుకనే మేమేంటంటే అన్ని రకాల సెగ్మెంట్స్లో కావాల్సిన వెహికల్స్ని మేము తయారు చేద్దామని ప్లానింగ్ పెట్టుకున్నాం. ఆ ప్లానింగ్లో భాగంగా ఇప్పటివరకు ఒక 7 వెహికల్స్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఒక 4 వెహికల్స్ లోడ్ స్పీడ్ వెహికల్స్ రిలీజ్ చేసాం. దాంట్లో 3 ఏమైనా లోడర్ వెహికల్స్, 1 ఏమైనా స్కూటర్ వెహికల్. ఇప్పుడు 3 హై స్పీడ్ వెహికల్స్ని రిలీజ్ చేస్తున్నాం. అందులో స్కూటర్ వెహికల్ ఒకటి, స్కూటర్ మోడల్ ఒకటి, రెండోది బైక్ మోడల్ ఒకటి, మూడోది 3-wheelerలో కమర్షియల్ వెహికల్ ఒకటి. సో ఈ 3 ప్లానింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ మా ఫ్యూచర్లో స్కూటర్లో హై ఎండ్ మోడల్ ఒకటి తీస్తామండి, ప్రీమియం మోడల్. రెండవది బైక్స్లో కూడా స్పోర్ట్స్ వెహికల్ ఒకటి తీస్తాం. మూడోది మన ఆటోల్లో 3-wheeler ఆటోలో ప్యాసింజర్ వెహికల్ తీస్తాం. సో అలాగే కస్టమైజ్డ్ వెహికల్స్ కూడా సపోజ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ సమ్ కస్టమైజ్డ్ వెహికల్స్ లైక్ ఏదైనా సపోజ్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి 3-wheeler కావాలి వీ కెన్. బికాస్ మాకేంటంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. చాసీ తయారు చేస్తాం, డిజైన్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, చాసీ ఫ్యాబ్రికేషన్ ఉంది, R&D ఉంది, టెస్టింగ్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి మాకు. సో దట్ వీ కెన్ గో హ్యావ్ అది ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ కూడా వీ కెన్ టేకప్ అండ్ వీ కెన్ గివ్ టు ద కస్టమర్ అట్ దేర్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. సో ఎలాగైతే మనం ఒక విందు భోజనంకి వెళ్తే ఒక 10 రకాల ఎగ్జాక్ట్లీ అలాగే మీరు ఒక డీలర్కి 10 వెహికల్స్ అమ్ముకునే ఒక సౌకర్యం ఇవ్వబోతున్నారు. అది కూడా 0 ఇంట్రెస్ట్, 0 డిపాజిట్తో. అవునండి. సో దట్స్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. సో అదండి మన కాలాన్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క MD గారితో అండ్ ED గారితో ఒక ఇంటర్వ్యూ. అయితే ఫ్యూచర్లో వీళ్ళైతే మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఒక బాస్కెట్లా రాబోతున్నారు. అంటే మీరు ఇక్కడ లోపలికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే బయటకు వెళ్తారు. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మీరు తీసుకురాబోతున్నారు. సో మీకు ఎవరికైనా డీలర్షిప్ కావాలనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ Aditya signing off. Thank you. Bye bye.